హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మూమెంట్స్ విత్ హిమ. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టంట్ పాట్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఇట్స్ సూపర్ ఈజీ, ఫ్లేవర్ఫుల్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ ఎనీ వీకెండ్ లంచ్ ఆర్ డిన్నర్. బిర్యానీ చేసుకోవడానికి మ్యారినేషన్ ఎప్పుడు ముందు రోజే చేసి పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోండి, సో దట్ బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ రెసిపీకి 1 కేజీ చికెన్ తీసుకొని ఇలా పెద్ద పీసెస్గా కట్ చేపించండి. తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ఘాట్లు పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. సో దట్ పీసెస్లో ఉన్న ఫ్లేవర్స్ చికెన్లో బాగా అబ్జర్వ్ అవుతుంది అండ్ ఘాట్లు వల్ల మసాలా లోపలికి వెళ్ళడం అవుతుంది. సో అప్పుడు బిర్యానీలో చికెన్ పీసెస్ జ్యూసీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఘాట్లు పెట్టుకున్న చికెన్ పీసెస్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత మ్యారినేషన్కి 2 స్పూన్స్ కారం వేసుకోండి. ఇఫ్ మీరు కారం ఎక్కువ తినేవారుంటే 1 to 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ పీసెస్కి బాగా అప్లై చేయాలి. ఘాట్లు పెట్టిన చికెన్ మీద మసాలాని చక్కగా రబ్ చేయండి. లైక్ ఎవ్రీ పీస్కి మసాలా ఫుల్గా కోట్ అయ్యేలాగా చూసుకోండి. ఫింగర్స్తో మసాజ్ లాగా చేసి మిక్స్ చేయండి, సో దట్ చికెన్లో ఫ్లేవర్స్లో డీప్గా అబ్జర్వ్ అవుతుంది. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇఫ్ మీకు టైం లేదు అనుకుంటే ఆన్ ద స్పాట్ చేసుకోవాలి, సేమ్ డే చేసుకోవాలి అనుకుంటే మ్యారినేషన్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బిర్యానీ చేసుకునే 1 అవర్ ముందు 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని క్లీన్గా వాష్ చేయండి. వాటర్ క్లియర్ అయ్యే వరకు 2 to 3 టైమ్స్ కడగండి. తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి సోక్ చేయండి. సోక్ చేసిన రైస్ వల్ల రైస్ ఫ్లఫీగా సపరేట్ గ్రెయిన్స్ లాగా ఉంటుంది. నెక్స్ట్ బిర్యానీ ప్రిపరేషన్కి 2 లార్జ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పుదీనాని క్లీన్గా వాష్ చేసుకొని కొద్దిగా రఫ్లీ కట్ చేయండి. కొత్తిమీర కూడా సేమ్ ప్రాసెస్, ఈక్వల్ క్వాంటిటీలో పుదీనాతో మిక్స్ చేయాలి. తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. ఇది బిర్యానీలో స్పైస్ అండ్ ఫ్లేవర్ని బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు మసాలా స్పైసెస్ని రెడీ చేసి పెట్టుకుందాము. 1 స్టార్ అనీస్, 4 లవంగాలు, 3 యాలకులు, కొంచెం షాజీరా అండ్ 3 బిర్యానీ ఆకు రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్కి ఇన్స్టంట్ పాట్లో లాస్ట్ ఆప్షన్లో సాటీ అని ఉంటుంది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇన్స్టంట్ పాట్లో బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది. బటర్ వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇఫ్ మీకు బటర్ అవైలబుల్ లేకుంటే కొంచెం ఆయిల్ అండ్ గీని మిక్స్ చేసి యాడ్ చేసుకోండి. ఈవెన్ ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఓన్లీ బటర్తోనే బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు మెల్ట్ అయిన బటర్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోండి. కొంచెం స్మెల్ వచ్చే వరకు ఇలా కలుపుకోండి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న 2 చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసి పెట్టుకోండి. యాడ్ చేసిన ఆనియన్స్ని ఇలా మంచిగా కలుపుకోండి. లైక్ దగ్గరగా రెడ్డిష్ బ్రౌన్ కలర్లా అయ్యే వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ని. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాని అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మంచి కలిసే వరకు కలుపుకోండి. మనం యాడ్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర ఇలా పర్ఫెక్ట్గా సాట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా ఒక్కొక్క పీసెస్గా తీసుకొని
ఇన్స్టా పాట్లోకి యాడ్ చేసుకొని అవి అన్ని ఆయిల్లో మంచిగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టా పాట్ మీద లిడ్‌ను క్లోజ్ చేసుకొని విజిల్‌ని సెట్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం ప్రీవియస్‌గా సెలెక్ట్ చేసుకున్న సాటే ఆప్షన్‌ని క్యాన్సెల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రెషర్ కుక్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని నంబర్ 4 మీద ప్రెషర్‌ని సెట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ ప్రాపర్‌గా కుక్ అయ్యి ఇన్స్టా పాట్ ప్రెషర్ పోవడానికి నియర్లీ 10 మినిట్స్ పడుతుంది. ప్రెషర్ అంతా పోయాక క్యాన్సల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇన్స్టా పాట్ లిడ్‌ని కేర్ఫుల్‌గా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు కుక్ అయిన చికెన్‌ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఆ చికెన్‌లోకి 3 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ అండ్ చికెన్ కలిసేలాగా ప్రాపర్‌గా కలుపుకోండి. అండ్ ఈ స్టేజ్‌లో మీరు టేస్ట్ చెక్ చేసుకోండి. ఇఫ్ మీకు కారం ఆర్ ఉప్పు ఎనీథింగ్ పడుతున్నాయంటే ఈ స్టేజ్‌లోనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన రైస్‌ని వాటర్ లేకుండా కొంచెం కొంచెంగా తీసుకొని ఈ ఇంగ్రీడియెంట్స్‌లోకి యాడ్ చేసుకోండి. రైస్ అండ్ చికెన్ ప్రాపర్‌గా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇన్స్టా పాట్ మీద లిడ్‌ని ప్రాపర్‌గా క్లోజ్ చేసుకొని విజిల్‌ని కూడా సెట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇన్స్టా పాట్ మీద ఉన్న ఆప్షన్‌లో ప్రెషర్ కుక్ సెలెక్ట్ చేసుకొని ప్రెషర్‌ని 8 మినిట్స్‌కి సెట్ చేసి పెట్టుకోండి. ఇన్స్టా పాట్ ప్రెషర్ అంతా పోయాక లిడ్‌ని ప్రాపర్‌గా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. బిర్యానీని ఇలా ప్రాపర్‌గా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే. టేస్టీ అండ్ యమ్మీ ఇన్‌స్టంట్ బిర్యానీ ఈజ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.